2 రోజులుగా పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల క్యూ మనం చూస్తున్నాం. ఇక జన్మలో పెట్రోల్ దొరకదేమో అన్నంత భయంతో జనం క్యూ కట్టేశారు. ఆటోల నుంచి పెద్ద పెద్ద వాహనాల వరకు ఒకటే క్యూ. అయితే వాళ్ళందరినీ క్యూలో ఉంచడానికి పాపం పోలీస్ యంత్రాంగం అంతా కూడా పెట్రోల్ బంకుల దగ్గరే పడిగాపులు కాస్తోంది. ఒకవైపు కేంద్రం గ్యాస్ అండ్ ఆయిల్ సరిపడా ఉంది మహాప్రభు అంటూ మైకులు బద్దలయ్యేలా అరుస్తున్నప్పటికీ జనం భయం జనాందే. ఒకరిని చూసి ఇంకొకరు పొలోమంటూ పానిక్ క్రియేట్ చేయడంతో పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ పెరిగిపోయింది. ఇంతకీ నిజంగానే దేశంలో ఆయిల్ క్రైసిస్ ఉందా? అసలు మనకు ఎంత కావాలి, ఎంత ఉంది, ఎంత వస్తోంది? ఒక్కసారి మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ క్యూ లైన్స్ చూడండి. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందో. 2 వీలర్స్ వాళ్ళంతా కూడా లిటరలీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఎంతో సేపటి నుంచి వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ నిరీక్షణ ఎప్పటికి తీరుతుందా, ఎప్పటికి తమ వంతు వస్తుందా, ఎప్పుడు వాళ్ళు ట్యాంక్స్ ఫుల్ చేసుకుని బయటికి వెళ్తామా, కొన్ని రోజుల పాటు మనకి ధీమా, ఇంకా భయం లేదు అన్న ధైర్యంతో మనం ముందుకెళ్ళగలుగుతామా అని వాళ్ళంతా కూడా లిటరల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మన హైదరాబాద్లో మాత్రమే. బయటికి వెళ్తే పెట్రోల్ బంకులు ఈగలు తోలుకుంటున్న సిచ్యువేషన్. దేశం మొత్తం లేని ప్యానిక్ సిచ్యువేషన్ మనకే ఎందుకు వచ్చింది అంటే భయం, రూమర్స్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పుకార్లు. దీంతో హైదరాబాద్ జనం అంతా పెట్రోల్ బంకులపై పడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందుకే నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు బంకుల ముందు. అందుకే ఈ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. అయితే రియాలిటీ చెక్ చేద్దాం, నెంబర్స్తో మాట్లాడుకుందాం. మన హైదరాబాద్లో 596 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఒకేసారి డిమాండ్ రావడంతో దాదాపుగా 40% బంకులు డ్రై అయిపోయాయి. అందులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. దీంతో పెట్రోల్ లేదు అన్న భయం జనంలో కూడా పెరిగిపోయింది. తెలంగాణలో కనీసం 3 నెలలకు సరిపడా పెట్రోల్ అండ్ డీజిల్ స్టాక్ ఉంది. అదనంగా 16,000 కిలోలీటర్ల బఫర్ స్టాక్ కూడా రెడీగా ఉంది అని చెప్పి మనకి అధికార యంత్రాంగం చెప్తోంది. సో ఒక్కరోజు సప్లై మనకి ఎంత అంటే 17,898 కిలోలీటర్లు. కానీ డిమాండ్ ఎంత ఉంది? 17,246 కిలోలీటర్లు మాత్రమే. అంటే వాస్తవానికి డిమాండ్ కంటే మనకి సరఫరా ఎక్కువగానే ఉంది. సో ఈ విషయాన్ని మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రేంజ్లో ప్రజల్లో భయం రావడానికి మరో పెట్రోల్ బంకులు తాత్కాలికంగా బోర్డు పెట్టడానికి మరో కారణం ఏమిటి అంటే క్రెడిట్ సిస్టమ్ అన్నది మనకి ఇక్కడ రీజన్గా కనిపిస్తుంది. IOCL, BPCL, HPCL దగ్గర పెట్రోల్ బంకులు క్రెడిట్ సిస్టంలో ఇంధనం తీసుకునేవి. కానీ ఇప్పుడు ఆయిల్ కంపెనీలు క్యాష్ అండ్ క్యారీ నిబంధన పెట్టాయి. పెట్రోల్ బంక్ ఓనర్లు అప్పటికప్పుడు డబ్బు సమకూర్చుకోలేకపోవడంతో ట్యాంకర్లు అన్నీ కూడా డిలే అయిపోయాయి. క్రెడిట్ సమస్యతో నో క్రెడిట్ నో ఫ్యూయల్ సిచ్యువేషన్ వచ్చింది. బ్యాంకుల సెలవుల టైంలో పరిస్థితి మరింతగా ఎక్కువైపోయింది. సో డిజిటల్ పేమెంట్స్ పెరగడం వల్ల క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ కష్టమైపోయింది. డీలర్లు చెల్లింపులు చేయలేకపోవడంతో సరఫరా కూడా నిలిచిపోయింది. దీని ప్రభావంతో కొన్ని బంకుల్లో మనకి నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. డీలర్లు రిస్క్ తగ్గించుకోవడానికి ముందుగానే సప్లైని కట్ చేసేసుకున్నారు. అయితే ప్యానిక్ భయంతో భయం కూడా ఎక్కువైపోయింది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా 25% పెరిగింది. ఒకరోజు అవసరానికి మించి వాహనదారులు ట్యాంకులు ఫుల్ చేసేసుకోవడంతో స్టాక్ వేగంగా ఖాళీ అయిపోయింది. ఒకేసారి భారీగా వాహనాలు రావడంతో బంక్ వద్ద క్యూలు కూడా కిలోమీటర్ల వరకు కనిపించాయి. హైదరాబాద్లో సప్లైని అందుకే స్టెబిలైజ్ చేయాల్సిన సిచ్యువేషన్. సో సప్లైని హైదరాబాద్లో స్టెబిలైజ్ చేయడానికి రోజుకి అదనంగా 1,200 ట్యాంకర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది సాధారణ సప్లై కంటే కూడా డబుల్ అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయితే ధర పెరుగుతుంది అన్న భయం కూడా ఈ డిమాండ్ పెరగడానికి మరింత కారణంగా కనిపిస్తోంది. దేశంలో సుమారు 60 రోజుల ఫ్యూయల్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉన్నా కూడా తక్షణ ప్రభావం దేశంపై పడే పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే ఇది అసలు పెట్రోల్ కొరత కాదు, క్రెడిట్ సిస్టమ్ మార్పు, ప్యానిక్ బయింగ్, తాత్కాలిక లాజిస్టిక్స్ డిలే ఇవి కారణం తప్ప ఆయిల్ సంక్షోభం కాదు అని అధికారులు చెప్పేస్తూ ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు ఆయిల్ సంక్షోభం వచ్చే పరిస్థితి దేశంలో లేదు. అలాగే గ్యాస్ నిల్వలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. ఊరికే భయంతో బ్లాక్ మార్కెట్కి అవకాశం ఇవ్వకండి అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు.